మహబూబ్ నగర్ జిల్లాలో తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. సుమారు గంట పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో చిన్న చిన్న వాగులు వంకలు పొంగిపొర్లాయి. వర్షంతో పంట పొలాలకు జీవం పోసినట్లయింది. జిల్లా కేంద్రంలో డ్రైనేజీలు పొంగి వీధులు జలమయమయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో వాగులు వంకలు వరద నీరు పొంగిపోయాయి. ఇక గత కొంతకాలంగా వర్షాలు కురవకపోవడంతో వాతావరణమంతా వేడెక్కి ఉక్కపోతతో జనాలంతా బేజారయ్యారు. ఇక నేటి వర్షంతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లబడింది. దీంతో ప్రజలకు ఉక్కపోత నుండి ఉపశమనం దొరికింది. చాలా రోజుల నుండి వర్షం తోబూసులాడుతూ కురవలేదు. కానీ తెల్లవారుజామున ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షం తాకిడితో పంట పొలాల నుండి వరద నీరు జాలువారింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రహీం అందిస్తారు. రహీం, చెప్పండి. రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఏదైతే భారీ వర్షాలు అయితే పడ్డాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలో మహబూబ్ నగర్ కావచ్చు, నారాయణపేట్, జోగులాంబ, గద్వాల్ జిల్లా, అలాగే వనపర్తి, నాగర్ కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న 5 జిల్లాలకు కూడా పెద్ద ఎత్తున 2 గంటల పాటు ఏదైతే వర్షం పడింది. అంతేకాకుండా మనం చూసినట్లయితే జోగులాంబ, గద్వాల జిల్లా నడిగడ్డ ప్రాంతం, అక్కడ ఏదైతే పాత ఇండ్లు ఉండడం జరుగుతుంది. నడిగడ్డ ప్రాంతంలో గట్టు కావచ్చు, అలాగే ఐజా కావచ్చు, అక్కడ చాలా పాత ఇండ్లు ఉంటాయి. అక్కడున్న కలెక్టర్ కూడా, అక్కడున్న జిల్లా అధికారులు, అలాగే విద్యా అధికారులు కూడా అక్కడ ప్రైవేటు అలాగే ప్రభుత్వ పాఠశాలకు సెలవు ప్రకటించారు. ఏదైతే పాత ఇంట్లో ఉన్న వాళ్ళను సురక్షితమైన ప్లేస్లకి వాళ్ళను తరలిస్తున్నారు. అంతేకాకుండా వాగులు వంకలు పెద్ద ఎత్తున పొంగి పొరలిస్తున్నాయి. రహదారులు కూడా ఆగిపోయిన పరిస్థితి మనము విజువల్స్లో కూడా చూస్తున్నాము. అంతేకాకుండా నాగర్ కర్నూల్ జిల్లాలో నాగర్ కర్నూల్ బిజినపల్లి మండలం వసురాం తాండాకు చెందిన ఓ రైతు ఆవు కూడా రాత్రి పిడుగుపడి చనిపోవడం జరిగింది. దాదాపు 60,000 నష్టం జరిగిందని చెప్పి ఆ రైతు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంతేకాకుండా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అచ్చంపేట అనగా ఏదైతే నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా కావడంతో అక్కడ కూడా మోస్తాదుగా రాత్రి ఏకధాటిగా వర్షాలు పడ్డాయి. అంతేకాకుండా ఇప్పుడు జొన్నలు వేసుకునే సీజన్ కాబట్టి రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చూసినట్లయితే రాత్రి నుంచి అయితే భారీ వర్షం అయితే ఉందని చెప్పవచ్చు. మరే 24 గంటల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఒక వర్షం ఉండబోతుందని వాతావరణ శాఖ వెల్లడించారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ షౌకత్తో రహీం, 6 టీవీ, మహబూబ్ నగర్ నుంచి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. పూర్తయినాడే చెప్పారు.